భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. భద్రాచలం వద్ద గోదావరి నదిపైన నిర్మించినటువంటి నూతన వంతెన అప్రోచ్ రోడ్డు ఒక్కసారిగా అయితే కుంగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే వంతెనపై రాకపోకలను నిలిపివేసి వాహనాలను పాత బ్రిడ్జి వైపు మళ్లించారు. ఈ ఘటనతో 3 రాష్ట్రాల మధ్య రాకపోకలపైన ప్రభావం పడింది. భద్రాచలం టు సారపాక మధ్య గోదావరి నదిపైన నిర్మించినటువంటి కొత్త వంతెన అప్రోచ్ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. మరి రోడ్డు భాగంలో భారీ గుంతలు ఏర్పడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించినటువంటి సిబ్బంది వెంటనే వంతెనపైన వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గంగా ఈ వంతెన కీలకంగా మారింది. దీంతో భారీగా వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. అయితే అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో వాహనాలను పక్కనే ఉన్నటువంటి పాత వంతెన మీదుగా అయితే దారి మళ్లిస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తూ ఉన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు కూడా కొత్త వంతెన వైపు ఎవరిని కూడా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు భద్రాచలం రెండవ వారధి అంతంత మాత్రాన్ని కట్టి తాత్కాలికంగా పనులు ప్రారంభించి మామాని చేతులు దులిపేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇక భద్రాచలం వచ్చే మార్గంలో సారపాక దాటాక మరి అప్రోచ్ రోడ్డు కింద ఏదైతే మట్టి మొత్తం కుంగిపోయి ఇలా వాహనదారులను ఆపేసి ఒకటే బ్రిడ్జి మీద నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉందంటే ఎక్కడ చూసినా కూలిపోవటాలు, కుంగిపోవటాలు, కొట్టుకుపోవడాలు తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజల గురించి ఏం లేదు. ఇప్పటికి కూడా ఆ బ్రిడ్జి మరి శంకుస్థాపన అయిన కాంచి ప్రారంభోత్సవం కాలే. ప్రారంభోత్సవం కాకుండానే దాన్ని ప్రారంభం చేయకుండా దాని లైటింగ్ మొన్న శ్రీరామనవమి పెట్టారు. కేవలం తాత్కాలికంగా పనులు చేసి మరమ్మతులు చేసి తూతూ మంత్రంగా నడిపించి ఏదో ప్రయాణం కలిపి బిల్లులు పొందారు తప్ప మరి ఇప్పుడు కూడా ప్రజలకు న్యాయం చేయదు. అక్కడ అప్రోచ్ రోడ్ సరిగ్గా లేదు, పక్కన ఉన్నటువంటి లైటింగ్ ఇప్పటిదాకా సరిగ్గా లేదు, దాని కలర్లు లేవు, ఆ యొక్క రోడ్డు కూడా విశ్లేషణ లేదు, ఎక్కడ పర్సెంట్ టర్నింగ్ మూలలు బట్టలే ఉన్నాయి కాబట్టి పూర్తిగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రమాదాలు నివారించాలి. ఈ చాలా పెద్ద ప్రమాదం తప్పింది. భద్రాచలం వచ్చే వందలాది మంది యాత్రికులు ఆదమరిచి వస్తుంటే రాత్రి ప్రమాదం పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కమిషన్ల కోసం, లంచాల కోసం మరి ప్రజల ప్రాణాలు చెలగట్టబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ తక్షణం డిమాండ్ చేస్తుంది. కూలిపోయినటువంటి, కుంగిపోయినటువంటి వంతెన తాత్కాలికంగా పనులు ప్రారంభించి వాళ్ళ ప్రజలందరికీ న్యాయం చేసి రవాణా వ్యవస్థను పరిష్కరణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.